తెలంగాణలో మెడికల్ షాపుల బంద్ కొనసాగుతోంది. ఆన్లైన్లో మెడిసిన్ విక్రయాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 45,000 మెడికల్ షాప్స్ బంద్లో పాల్గొన్నాయి. మందుల దుకాణాలు మూతపడడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. బంద్ నేపథ్యంలో కోటి ఇందిరాబాగ్లోని హోల్సేల్ మెడిసిన్ అమ్మకాలు నిర్వహించే ఏరియా మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధిక మనకు అందిస్తారు. రైట్, ప్రస్తుతం కోటి ఇందిరాబాగ్లో ఉన్నాము. ఇక్కడ మెడికల్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ ఇందిరాబాగ్లో ప్రత్యేకంగా ఇటు మెడికల్ షాప్స్కి సంబంధించి రీటైల్ మార్కెటింగ్ చేసే షాప్స్ ఎక్కువగా ఉంటాయి. హోల్సేల్ షాపింగ్ చేసే మార్కెట్ ఎక్కువగా మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల చూస్తే మనకి దాదాపుగా ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఈఎన్టీ హాస్పిటల్ దగ్గర నుంచి కోటి సుల్తాన్ బజార్ వరకు కూడా పూర్తిగా మెడికల్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో ఈ మెడికల్ షాప్స్కి సంబంధించి ఆన్లైన్లో ఇటు మెడిసిన్స్ అమ్మకాలు విక్రయాలు పెరుగుతున్నాయి. దానివల్ల అనేక అనర్థాలు వస్తున్నాయని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం అన్ని మెడికల్ షాప్స్ కూడా ఇవాళ బంద్కు పిలుపివ్వడంతో మెడికల్ షాప్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా ఓపెన్ చేసిన పరిస్థితి మనకు కనిపించట్లేదు. కోటిలో ఈ ఇందిరాబాగ్ ఏరియాకి సంబంధించి మనకి హోల్సేల్ రీటైల్ మెడిసిన్స్ అన్నీ కూడా మనకు అమ్మకాలు చేస్తూ ఉంటారు. సో ఈ మొత్తం ఇందిరాబాగ్ ఏరియా అంతా కూడా చాలా సూమ్సామ్గా ఉందనే చెప్పుకోవాలి. నిర్మానుష్యంగా మారింది. నార్మల్ టైమ్స్లో ఇక్కడ చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇసుకేస్తరాలని జనం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. కానీ ఇవాళ బంద్ నేపథ్యంలో ఎక్కడికక్కడ మెడికల్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయి ఖాళీగా ఉన్న పరిస్థితి. వీళ్ళంతా కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తున్న వాళ్ళంతా కూడా మెడికల్ షాప్స్కి సంబంధించిన వాళ్ళే. ఒకసారి వాళ్ళల్లో కూడా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ నార్మల్ టైంలో చాలా క్రౌడ్తో ఉండే ఈ గల్లీ ఇందిరాబాగ్ ఏరియా అంతా కూడా కంప్లీట్గా నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి. ప్రతి ఒక్క షాప్ కూడా క్లోజ్ అయిపోయి ఉంది. ఇటు బంద్ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మనకి తెలంగాణలో 45,000కు పైగా మెడికల్ షాప్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా 12 లక్షల మెడికల్ షాప్స్ ఇవాళ బంద్లో పాల్గొంటున్నాయి. అయితే అక్కడక్కడ ఇటు అపోలో ఫార్మసీ కావచ్చు, మెడ్ప్లస్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని కార్పొరేట్ ఫార్మసీలు మాత్రం అక్కడక్కడ ఓపెన్ చేసి పెట్టారు. అయితే ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ప్రతి హాస్పిటల్లో, క్లినిక్లో, నర్సింగ్ హోమ్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా అటాచ్డ్గా ఉండే ఫార్మసీలన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టాము అని చెప్పేసి ఇప్పటికే డ్రగ్ అండ్ కంట్రోల్ అథారిటీకి సంబంధించిన అధికారులు ఒక నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క పిహెచ్సి కావచ్చు, బస్తీ దవాఖానా కావచ్చు, ఏరియా హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ ఏదైనప్పటికీ కూడా ఫార్మసీకి సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది రాకుండా చూడాలి అని చెప్పేసి టాప్ టు బాటమ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మంత్రి నిన్న దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకొని ఆ నేపథ్యంలో ఫార్మసీ విషయంలో ఎట్లాంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి వాళ్ళకు అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా స్టేట్ వైడ్గా చూస్తే మనకి 45 లక్షల మెడికల్ షాప్స్ ఇవాళ క్లోజ్ ఉన్నాయి. ఎట్లాంటి ప్రజలు అత్యవసర మెడిసిన్స్ కోసం ఇబ్బందులు రాకుండా ఆల్టర్నేట్ ఏర్పాట్లు కూడా చేస్తున్నామని డ్రగ్ అండ్ కంట్రోల్ అథారిటీ చెప్తుంది. అయితే ఎవరికైనా ఎమర్జెన్సీ ఉండే మెడికల్ షాప్స్ ఇమ్మీడియట్గా తెరిచి వాళ్ళకి మందులు ఇవ్వాల్సిన అవసరం వస్తే కనుక ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇటు మెడికల్ షాప్స్కి సంబంధించిన అసోసియేషన్ డ్రగ్ కంట్రోల్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాల్ చేస్తే అత్యవసర మెడిసిన్ కూడా ఇవ్వడానికి దగ్గరలోని నియర్ బై ఉన్న షాప్స్ ఓపెన్ చేసి మెడిసిన్స్ అవైలబుల్గా ఉంచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సో ఓవరాల్గా స్టేట్ వైడ్గా కూడా ఈ 45,000 షాప్స్, మెడికల్ షాప్స్ అన్నీ కూడా ఇవాళ బంద్లో సంపూర్ణంగా పాల్గొంటున్నాయని చెప్పుకోవచ్చు.